జూబ్లీహిల్స్ లో మెజారిటీ పైనే దృష్టి పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు విజయం సాధించబోతున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి. ప్రతి ఓటర్ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలి. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా దృష్టి సాధించాలి. పోలింగ్ ముగిసే వరకు మంత్రులంతా అందుబాటులో ఉండాలి. పోల్ మేనేజ్మెంట్ పై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కారు పేలుడు ఘటనలో పలువురు మరణించడం హృదయ విచారకరం. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ దుఃఖం సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సింపతిలకు పోకండి, అభివృద్ధికి ఓటేయండి. ఫస్ట్ టైం ఓటర్స్ కి కానీ vote for your future, vote for your constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. ఎల్లారెడ్డిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన సునీత గోపీనాథ్ శాఖ మంత్రిగా దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని గమనిస్తే జూబ్లీహిల్స్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం కలుగుతుంది. ఎంపీ మల్లు రవి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జరుగుతున్న ఓట్ల సరళిని బట్టి కాంగ్రెస్ పార్టీ 100కి 100 విజయం పెద్ద మెజార్టీతో సాధిస్తుందనే నమ్మకం మాకు కలుగుతుంది. సుపారీ ఇచ్చి మరీ కొడుకుని హత్య చేయించిన తల్లి. అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన. పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు తల్లి శ్యామలమ్మ ఒప్పందం. పోలీసులు అదుపులో తల్లి, మరో 8 మంది నిందితులు. ఆస్తి పంచాలని, మద్యానికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో హత్య. గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచెవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపినారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాది గిరివర్ధన్ రెడ్డి అతని అన్న గుర్తుపట్టి అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామల వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాలు ఏమంటే ఈ శ్యామలమ్మకి 2 కొడుకులు, ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు, జయప్రకాష్ రెడ్డి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డి చదువుకు బీటెక్ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 4 నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి, అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి, ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం ప్రకారము ఇతన్ని కొట్టి ఇతన్ని హత్య చేసినారు. చూపు లేకున్నా ఓటేశారు, మీకు సెల్యూట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు వికలాంగులు, అంధులు, వృద్ధులు ఆసక్తి చూపుతున్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని
డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కంటి చూపు లేని మహిళలు ఓటు వేసేందుకు వచ్చారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని పోలింగ్ సెంటర్కు చేరుకున్న వీరిని చూసి అధికారులు సంతోషపడ్డారు. వీళ్లను చూసి ఇతర ఓట్లు ముందుకు రావాలని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్న సిపి సజ్జనార్ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అటు ముంబైలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంత లోకానికి అందేశ్రీ. ఈరోజు సికింద్రాబాద్ లాలాపేటలో అందేశ్రీ అంతిమయాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క గారితో కలిసి పాల్గొని అందేశ్రీ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు. మా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జూబ్లీహిల్స్లోనే తిరుగుతున్నారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం అధికారులు ఇంత ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? ఓటింగ్ ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని గొడవలు చేస్తున్నారు. మాగంటి సునీత. స్టార్ట్ అయింది. పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ లో. వాళ్ళని ఏమంటలేదు. మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు. భయభ్రాంతులు ఫోన్ చేస్తున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో సైట్ 3 బోరుబండలో సైట్ 3 బోరుబండలో పడేసి కార్యకర్తలు కొడుతుంటే 20 మంది పోలీసుల నుంచొని సోద్యం చూస్తా మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు. తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు. తొత్తులు అయిపోయారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీయిజం చేసుకుంటా పోలీసులందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తా వెనకమాల వస్తున్నారు. ఏం రౌడీయిజం అండి ఇది? ఇట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే ఒక కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరమా వీడియోలు తీసుకోవడం? ఏంటి పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు ఏంటి తీసేయండి. చూపించండి. తీసేయి. దాంట్లో తీసుకో. ఫోన్ తీసుకో. ఫోన్ తీసావా? డిలీట్ చేసావా? తీసుకో. అతని దగ్గర ఉంది ఫోన్. తీసాడు. నీకేం పని అయ్యా? ఏం పని అసలు? అయినా పోలీసులకి ఏం పని? వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్లే వీళ్ళు పంచుతున్నారని చెప్తున్నారు. ఎంత అన్యాయం! ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఓటేయడానికి వచ్చే వాళ్ళని, పెద్ద వయసు వాళ్ళని నువ్వు గనక కాంగ్రెస్ కి వేయకపోతే నీకొచ్చే 2000 కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! జనాలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా. ప్రతి ఎమ్మెల్యే కూడా విప్తో సహా అంత జూబ్లీహిల్స్ రౌండ్లు కొడుతున్నారు. వాళ్ళని ఏమంటలేదు. మమ్మల్ని అయితే ఆపుతారా? మాకు అడ్డం పడతారా? ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో 2 పోలింగ్లు. మనిషి వెళ్ళటానికి దారి లేదు, బయటికి రావడానికి లేదు, లైట్లు కూడా లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు ఇవ్వలా, టేబుల్స్ ఇవ్వలా. ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి. బయటకు వదిలేసి అందరి మీద ఉసిగొల్పి బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఒక రౌడీ షీటర్ని బయటకు వదులుతారా? అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు. రౌడీ షీటర్తో కార్యకర్తలను కొట్టిస్తారా? టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి? అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమనరు, బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా? ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు. రిగ్గింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకనే లైట్లు కూడా పెట్టలేదు. లోపల చీకట్లో చేసేయచ్చు, వీలవుతుంది. లైట్స్ ఉంటే కనబడతాము. కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు. మేడం ఆ ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు. టేబుల్స్ ఎట్లా వేశారు? ఈ సందు చివరిలో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు. నేను వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపించి టేబుల్స్ వేపించి వచ్చాను. ఇప్పుడు
ఇట్లాగైనా చేసేది? వాళ్ళే చేస్తున్నారు పోలీసులే ఇదంతా. అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు? ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీజానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగైనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యున్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటరు. ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటుంది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఓబులరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వాకింగ్కు వెళ్లిన ఆయనపై దాడి చేసి ముళ్లకంపలో పడేశారు. గాయపడ్డ ఓబులరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. జేసీ వర్గీయులే ఈ దాడి చేశారని, వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.